అందరికీ నమస్తే. తెలంగాణ శనార్థులు, వెల్కమ్ టు జరపైలం టీవీ. ఈరోజు మనం నమస్తే తెలంగాణతో మొదలవుదాం. ఈరోజు ఓయూలో ఉద్యమం కాలం నాటి దృశ్యం, వాస్తవం అది. ఓయూలో ఉద్యమ కాలం నాటి దృశ్యం. ఓయూలో నిరసన తెలుపుతున్న విద్యార్థిని చుట్టుముట్టి పోలీసులు పిడిగుద్దులు. ఈయన అయితే మోచే అడ్డం పెట్టి ఇట్లా గుద్దుతుండు. ఎందుకు ఈ కసి? నువ్వు కూడా విద్యార్థివే కదా, తెలంగాణ ఉద్యమంలో నడుస్తున్నప్పుడు ఒక విద్యార్థివే కదా, నీకు పోలీస్ జాబ్ వచ్చింది అదృష్టం కొద్దీ. తెలంగాణ అమరవీరుల త్యాగాల ఫలితంగా, తెలంగాణ ఉద్యమకారుల ఫలితంగా, తెలంగాణ ప్రజల పోరాట పటిమ ఫలితంగా ఇవాళ నీకు ఉద్యోగం వచ్చింది. ఈయన మోచేతో గుద్దటాయని చెప్తున్నాం మనం. నువ్వు ఏడున్నా నీకు ఈ వార్త రీచ్ కావాలి. ఎందుకు ఈ కసి? ఇట్లా ఈ మోచేతో బలంగా కొడితే, ఆ మెడనరాల మీద కొడితే ఏం కావాలి? పాపం ఇట్లాంటి వాళ్ళు బలవుతున్నారు. హరీష్ రావు, కేటీఆర్లు ఆడే ఒక రాజకీయమైనటువంటి ఒక కుట్రలో ఇట్లాంటి వాళ్ళు బలవుతున్నారు. రేవంత్ రెడ్డి మంచిగానే ఉంటాడు, కేటీఆర్ మంచిగానే ఉంటాడు, ఇలా హరీష్ రావు మంచిగానే ఉంటాడు. కానీ దాడికి గురయ్యేది మాత్రం సామాన్యులే. అయితే ఈయనైతే గడ్డం సాపు మస్తు కొడుతున్నాడుగా. ఈ లేనిపోని కషి. నౌకరు వచ్చింది కదా భయ్, నీకు నౌకరు వచ్చినాక ఇట్లా ఈ ప్రతాపం చూపిస్తావు. మరి రాజకీయ అవినీతి గురించి మీ ఇద్దరికి తెలియదా? అసలు ఈ రాజకీయ వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టింది, ఎవడు అధికారంలోకి వచ్చినా ఏ రకంగా మొత్తం ప్రజల్ని మోసం చేస్తున్నారే ముందు మీకే తెలుస్తుంది. ఎందుకంటే మీరు కావలా కాస్తారు వాళ్ళకు. మీరు కావలు కాసేటోళ్ళు ఎవడెవడు ఏం చేస్తుండో మీకు ఇంకా బాగా తెలుస్తుంది. ఇట్లాంటి దొంగల రాజ్యాన్ని కోసమా మీరు ఒక రజాకారులాగా ప్రయత్నం చేస్తున్నారు? ఒక విషయం పక్కన పెడదాం. టీఆర్ఎస్ హరీష్ రావులు, కేటీఆర్లు మొత్తం కలిసి నిరుద్యోగ ఉద్యమాన్ని కృత్రిమంగా సృష్టించి ఇది నడిపిస్తున్నారనే ఒక వాదన ఉంది. ఎస్, అట్లా నడిపిస్తే ఖచ్చితంగా ఖండించాల్సిందే. ఎందుకంటే నిరుద్యోగులకు ఇవాళ ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా ఇవాళ నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణలో త్యాగాల తెలంగాణ ఉద్యమం చేస్తే అమరవీరులు 1200 మందికి పైగా అమరులు బలైతే తమ ఆత్మ బలిదానాలు ఇస్తే ఉద్యమకారులు అనేక జైలు జీవితాల ఇవాళ అనుభవించి ప్రజలు 1 మిలియన్ మార్చిగా కథం దొక్కి ఇవాళ తెలంగాణ సాధిస్తే నియామకాలు అనేటివి జరగలేదు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది, దగా చేసింది. చివరి క్షణంలో చివరి నెలలో ఇవాళ గ్రూప్ 1 పరీక్షకు మొత్తం నోటిఫికేషన్ ఇచ్చి గ్రూప్ 1 పరీక్షల్లో మొత్తం అవినీతిమయం చేసింది. ఇప్పుడు నీట్లో చేసినట్టు, కేంద్రంలో బీజేపీ చేసినట్టు చేసి కవితకు సంబంధించిన అనుచరులు అర్హత లేకుండా వాళ్ళకు పైపోస్ట్ ఇప్పించుకోవడం కోసం గ్రూప్ 1 పరీక్షల్లో అత్యధిక మార్కులు ఎలా వచ్చాయని చెప్పేసి అనేక కథనాలు వచ్చినాయి. గ్రూప్ 1 పరీక్షను మొత్తం భ్రష్టు పట్టించి అవినీతిమయం చేస్తే 10 సంవత్సరాల నుంచి కళ్ళల్లో ఒత్తులతో ఎదురు చూసేటటువంటి నిరుద్యోగ విద్యార్థులు పాపం వాళ్ళకు భంగపాటైంది. మీరు ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు మోసం చేసింది. కానీ మీరు ఒక కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి ఇట్లా సామాన్యులు దెబ్బల పాలయ్యేటట్టు చేయడం కూడా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ జరపైలం టీవీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. మీకు అర్హత లేదు. హరీష్ రావు, కేటీఆర్లు ఇలాగో మాట్లాడే అర్హత కూడా లేదు. ఎందుకు లేదంటే మీరు చేసిన ఘనకార్యమే. మీరు ఎప్పుడైతే నిరుద్యోగులకు తెలంగాణ వచ్చిన తెల్లారే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి మాట ప్రకారం నియామకాలను, ఎందుకంటే త్యాగాల పునాదుల మీద మీరు అధికారం చేపట్టారు కదా, ఆ నియామకాలు ఆనాడే 2014లోనే మీరు నోటిఫికేషన్ ఇచ్చుండి ఈ ఉద్యోగాలు ఎప్పటికప్పుడు ఒక జాబ్ క్యాలెండర్ అప్పుడే విడుదల చేసి ఎప్పటికప్పుడు నియామకాలు జరుగుంటే ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో పూర్తి స్థాయి స్టాఫ్ ఉండి ఇవాళ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు దారితీసేది. ఈ 10 సంవత్సరాలలో గొప్ప డెవలప్మెంట్ ఉండేది ఎడ్యుకేషన్లో. ఇట్లా రకరకాల డిపార్ట్మెంట్లో ఆసుపత్రుల్లో పూర్తిస్థాయి సిబ్బందిని కేటాయిస్తే ఆరోగ్య తెలంగాణగా తయారయ్యేది. అటు నిరుద్యోగ సమస్య తీరేది. ఇట్లా అనేక రంగాల్లో ఇవాళ ప్రభుత్వ ఆఫీసులలో ఉద్యోగ నియామకాలు జరుపుకుంటే ఇవాళ అనేక సమస్యలకు పరిష్కారం దొరికేది. కానీ మీరంతా ఎవరి బంట్లు, ఆనాడు కేసీఆర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరంట్లా ఇలా ప్రపంచ బ్యాంకు బంట్లు, ప్రపంచ బ్యాంకు ఒక జీతగాళ్ళు మీరంతా. ఇవాళ ఉద్యోగ అవకాశాలు జాబ్ క్యాలెండర్ ఇస్తే ఆడ అదాని ఒప్పుకోడు, అప్పిచ్చేటోడు ఒప్పుకోడు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అప్పియడానికి ఒప్పుకోదు కదా. ఈ విషయాన్ని చెప్పకుండా మొత్తం తాత్సార్యం చేసి అసలు తెలంగాణ ఉద్యమం ప్రపంచ బ్యాంకు ద్రవ్యనిధి సంస్థకు సంబంధం లేకుండా ఇలా మాకు వాస్తవంగా మా తెలంగాణ జాతీయ ఉద్యమంలో మా వాళ్ళు ప్రభుత్వం అధికారం చేపడితే ఖచ్చితంగా మాకు భవిష్యత్తు ఉంటుందని భావించి మీకు అధికారం ఇస్తే
10 సంవత్సరాలు మొత్తం భ్రష్టు పట్టించి తెలంగాణను అవినీతిమయం చేసి టీఆర్ఎస్ పార్టీ అవినీతికి అనేక విషయాల్లో, కాళేశ్వరం లాంటి విషయాల్లో అనేక అవినీతి చర్యలకు పాల్పడి ఇవాళ విద్యార్థుల భవిష్యత్తుని ఈ స్థితికి తీసుకురావడంలో మీది చాలా ప్రధాన భూమిక, ప్రధాన పాత్ర. తర్వాత 7 నెలల తర్వాత 7 నెలలు అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చి, కానీ సభ్యత లేకుండా నయా రజాకార్ల లాగా దాడి చేపించడం. ఎందుకంట అదే ఓయూ క్యాంపస్లో రజాకార్లు విద్యార్థి ఉద్యమాలపై కూడా విరుచుకుపడ్డటువంటి చరిత్ర మనం చూసినాం. ఆ రజాకార్ల మూకలకి ఇవాళ తెలంగాణ పోలీసుల పేరుతో ఇట్లా రజాకార్ వారసత్వాన్ని పురికి పుచ్చుకుంటూ పోయి గడ్డం సాపు పోయిన మోచేతను కొడుతుండు. ఈ నయా రజాకార్ చర్యలు అనేటి చాలా ఖండించాల్సినటువంటి విషయం. ఎందుకంటే మాకు జాబులు కావాలంటారు, ఎవరు ప్రేరేపించారు, ఏది చేసిర్రు అది అవసరం లేదు. జాబులు నువ్వు ఇస్తా అన్నావు రేవంత్ రెడ్డి, నీ ప్రభుత్వం ఇస్తా అన్నది రాహుల్ గాంధీ హామీ ఇచ్చిపోయిండు. మేము వచ్చిన వెంటనే మీకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, రకరకాల సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తామని మాట ఇచ్చినావు. కాబట్టి నువ్వు మాకు కేసీఆర్ ఎట్లాగో మోసగించిండు, నీ మాట ప్రకారం మాకు ఇవ్వు అని చెప్పేసి ఇవాళ నిరుద్యోగ విద్యార్థుల నుంచి ఇవాళ ప్రధాన డిమాండ్గా వస్తున్నటువంటి క్రమంలో ఆ విషయాలను ఇవాళ పట్టించుకోకుండా కేవలం ఇది బీఆర్ఎస్ పార్టీ నేతలు ఒక కృత్రిమ ఉద్యమాన్ని సృష్టిస్తున్నారని చెప్పేసి మరో వాదన ముందు తీసుకొచ్చి ఇవాళ ఈ రకమైనటువంటి దాడులు చేపేయడము ఇది సభ్య సమాజము ఇవాళ ఒప్పుకోదు. ఎందుకంటే తెలంగాణ సమాజం ఒప్పుకోదు. ఇట్లాంటి నయా రజాకార్ చర్యలకు ఒక ఫుల్ స్టాప్ పడాల్సినటువంటి అవసరం ఉన్నది. జీ న్యూస్ రిపోర్టర్ చరణ్ను లాక్కెళ్తున్న పోలీసులు ఏమయ్యా, ఇవాళ నువ్వెంతనో మేమంతా పోలీస్ డిపార్ట్మెంట్లో నీదన్నా మొత్తం ఇవాళ ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలు, ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలు, అందులో 4వ స్తంభం మీడియా. ఇవాళ నువ్వు పరిపాలనా స్తంభంలో ఉన్నావు. ఆ పరిపాలనా స్తంభాల్లో ఐఏఎస్ నుంచి మొదలుకొని రకరకాల డిపార్ట్మెంట్లు మొదలుకొని పోలీస్ డిపార్ట్మెంట్ ఒక చిన్న పిల్లర్ లాంటిదల్లా, ఒక పిల్లర్ సీకు లాంటిదల్లా పరిపాలన విభాగం. కానీ మా మీడియా వ్యవస్థకు ప్రత్యేకమైన స్థానం ఉంది, 4వ స్తంభం. ఆ 4వ స్తంభము ప్రపంచాన్ని మార్చేటటువంటి శక్తి ఉన్నది ఆ 4వ స్తంభానికి. ఎలా ఒక ప్రజలకు జరిగే అన్యాయం పట్ల ఒక వాచ్ డాగ్ లాగా నిలబడి ప్రతి విషయాన్ని కూడా ప్రజల దృష్టికి, అటు ప్రభుత్వం దృష్టికి, యావత్ ప్రపంచ దృష్టికి చాటి చెప్పేదే మీడియా. అది ఎవరి కోసం? పరిష్కారం కోసం. మరోవైపు ఇక్కడ చూస్తున్నాం జీ తెలుగు రిపోర్టర్ శ్రీచరణ్ను లాక్కెళ్తున్న పోలీసులు. ఏంది ఇది? ఇట్లాంటి అన్యాయంగా ఇప్పుడు ఒక ఉద్యమం జరుగుతుంది, ఒక నిరుద్యోగుల ఆకాంక్షల కోసము మాకు ఉద్యోగాలు కావాలి, జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి, డిఎస్సికి న్యాయం చేయండి అని చెప్పి ఒక విద్యార్థుల ఒక ఆందోళన జరుగుతున్నప్పుడు అది కవరేజ్ చేయడానికి వెళ్ళినటువంటి ఒక మీడియా ప్రతినిధిని ఇగో నయా రజాకార్ వారసుడు లాగా కనిపిస్తుంది అధికారి మొత్తం తీసుకుపోయి అలా పడేస్తున్నాడు పాపం గల్లా బట్టి. ఈ రకంగా నిర్దాక్షిణంగా సెల్లులు గుంజుకొని గల్లా బట్టి ఏ రకంగా దౌర్యం చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు కొంత ఎక్స్ట్రా చేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి మంచి అధికారులు ఉన్నారు, వివేకవంతులు ఉన్నారు, వాళ్ళు రాజ్యాంగ ప్రకారం వెళ్తారు, చట్టంకి లోబడి పనిచేస్తారు. కానీ ఇవాళ చట్టానికి లోబడరు ఇట్లాంటి అధికారులు ఏం చేస్తారంటే రేవంత్ రెడ్డి దృష్టిలో పడాలి, మా ప్రమోషన్లు తొందరగా రావాలి, మేము వారికి కాపలాగా ఉండే ఒక ప్రధాన బండ్రౌతులమని నిరూపించుకోవాలి అని ఆ తాపత్రయం తప్పితే వేరే తాపత్రయం ఉండదు. ఎంతసేపు ఎదుటోని మీద దౌర్జన్యం చేయడమే వీరి యొక్క నైజం ఉంటుంది. అందరు పోలీస్ అధికారులు కాదు, కొంతమందికి ఇట్లాంటి వాళ్ళు ప్రమోషన్లకు లాలూచి పడి ఉద్యమకారులపై ఈ రకమైనటువంటి మీడియాపై కూడా ఈ రకమైనటువంటి దౌర్జన్యం చేస్తారు. ప్రజాస్వామ్యంలో మీడియా అనేది 4వ స్తంభం. 4వ స్తంభము మొత్తం ఈ 3 వ్యవస్థలు ఏవేవైతే శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ విభాగాల్లో జరిగేటటువంటి వైఫల్యాలను, తర్వాత ఎట్లా ఉండాలనే దిశానిర్దేశాలను ఇవాళ మొత్తం కూడా మీడియా అనేది వాచ్ డాగ్ లాగా గమనిస్తూ చాలా కీలక భూమిక వహిస్తుంది ప్రజాస్వామ్య పరిరక్షణలో. అట్లాంటి దాంట్లో ఒక మీడియా కవరేజ్కి ఒక రిపోర్టర్ వెళ్తే నిర్దాక్షిణంగా ఇట్లాంటి ప్రమోషన్లకు లాలూచి పడే అధికారులు దాడులు చేయడము, ఏం పని పాట లేదా అని అనడము, చాలా చాలా దౌర్జన్యాలు చేశారు. ఇట్లా మీడియాపై మొత్తం లాక్కొని వెళ్ళి దౌర్జన్యకాండకు పాల్పడితే అసలు దానికి నిరసనగా నిన్న జర్నలిస్టులపై దాడులను నిరసిస్తూ సచివాలయం మీడియా పాయింట్ వద్ద జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారట. జర్నలిస్టులు
అసలు ఎన్నడూ చూడలే కనీవిని ఎరిగే రీతిలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కూడా గడీల పరిపాలనలో కూడా మీడియాపై ఈ రకంగా దాడి జరగలేదు ఏంది అని విస్తుపోయినటువంటి జర్నలిస్టులు ఇవాళ వీళ్ళు మన సచివాలయం మీడియాను కవర్ చేసేటటువంటి ఆ ప్రాంత జర్నలిస్టులు వాళ్ళు ఒక నిరసన వ్యక్తం చేశారు. ఇది సచివాలయ మీడియా పాయింట్ వద్ద జర్నలిస్టుల నిరసన అని చెప్పి చేశారు. చూసిన జర్నలిస్టులు ఇలా నిరసన వ్యక్తం చేసేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇంకోటి జర్నలిస్ట్ చరణ్ను కేటీఆర్ పరామర్శ, అయ్యా నువ్వు కేటీఆర్ను తొందరగా రాజకీయాన్ని పక్క తప్పుకో, బిల్డప్ ఇయ్యకు, నిరుద్యోగులను పరామర్శిస్తున్నట్టు బిల్డప్ ఇయ్యకు, నువ్వు అవసరం లేదు మాకు, నువ్వు బతికినటువంటి గడీల ఒక లగ్జరీ లైఫ్ కోసం నువ్వు ఆరాటపడ్డావు, అదే బతికినావు కన్నా తెలంగాణ నిరుద్యోగ విద్యార్థి అమరవీరుల ఆకాంక్షలను, బతుకున్న తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చలేదు. భోగభాగ్యాలు మీ గడీల రీతిని చూపించుకున్నారు, గడీల దొరతనము రీతిని చూపించుకున్నారు. మీ 9.5 సంవత్సరాల ఏర్పడిలో ఇలా మీ లగ్జరీ కోసం మీ ఆస్తులు కూడా పెట్టుకోవడం కోసం పనిచేశారు. కళ్ళు పైకెక్కి చాలా అహంకారపూరితంగా మీరు వివరించారు. కనీసం మీ నాయన కేసీఆర్ సెక్రటేరియట్కి వచ్చి ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాడు. కనీసం ప్రజలు ఎన్నుకున్నటువంటి శాసన సభ సభ్యులను కూడా కలవలేని ఒక దుస్థితి. అట్లాంటి గడిల పరిపాలన చేసి తెలంగాణ ఈ స్థితికి తీసుకొచ్చి మళ్ళీ ఏం ఎరగనట్టు ఇలా ఖండిస్తున్నట్టు ఇలా మాట్లాడడం ఒక దృష్టి చూస్తున్నాం. మీరందరూ కలిసి మమ్మల్ని నాశనం చేస్తున్నారు, తెలంగాణ నిరుద్యోగ విద్యార్థి ప్రజలను నాశనం చేస్తున్నారు. నువ్వు కేటీఆర్ నీకు రాజకీయాలు తెలివై, స్పష్టంగా అంటున్నాం, మేము తెలంగాణ ఉద్యమకారులం అంటున్నాం, నీకు రాజకీయాలు రావు, రాజకీయాలు తెలివై. వారసత్వంతో మీ నాయనను ఇలా ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులు త్యాగాలు చేసి మీ నాయనకు తెలంగాణ ఉద్యమ పాఠాలు చెప్తేనే మీ నాయన తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించండు. ప్రొఫెసర్ జయశంకర్ ఇన్నారెడ్డి సార్లే సాక్ష్యం. ఆనాడు అమెరికాలో ఉన్న నువ్వు ఆంధ్ర పరిపాలనకు మనం వ్యతిరేకంగా పోవద్దు, నా పేరే తారక రామారావు, కోస్తాంధ్ర కమ్మకుల ఎన్టీఆర్ పేరు పెట్టినావు కదా నానా, నువ్వు తెలంగాణ ఉద్యమకు చెయ్యకు, నేనేదో నేను అమెరికాలో సెటిల్ అయినా, మా బతుకు మమ్మల్ని బతకని అని చెప్పేసి ఇన్నారెడ్డి సార్ని ఇలా మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ని ఫోన్లో నువ్వు మాట్లాడలేదా? ఆనాడు తెలంగాణ ఉద్యమం వద్దన్నాం, అయినా కేసీఆర్ కొంత అవగాహనతో తెలంగాణ ఉద్యమ పాఠాలను నేర్చుకొని ఇలా తెలంగాణ ఉద్యమకి సారథ్యం వహిస్తున్నప్పుడు ఉద్యమం ఇక్కడ తెలంగాణ విద్యార్థులు, యువకులు, తెలంగాణ ఉద్యమకారుల యొక్క శ్రమతో ఉద్యమం బలపడుతున్న వేళ నువ్వు వచ్చి ఇక్కడ పెత్తనం చేసినావు. నీ చరిత్ర అని తెలియదు. నువ్వు ఇవాళ మళ్ళా ఒక పేరు తెచ్చి పెడుతున్నావు. ఇట్లా పరామర్శన చేస్తే మేమున్నాం, ఈ ఉద్యమం వెనుక కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, చలో అంటే వాళ్ళు ఏమంటారు, ప్రభుత్వాలు ఇదంతా మా ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి వీళ్ళు చేస్తున్నారు, పింకీలు చేస్తున్నారు, గులాబీలు చేస్తున్నారు అని వాళ్ళు అంటున్నారు. మధ్యలో నలిగేదెవరు? నిరుద్యోగులు. తెలంగాణ నిరుద్యోగ విద్యార్థులారా, మీకు ఒక పిలుపునిస్తున్నాం. ఏంటి అంటే మీడియాగా గమనిస్తున్నాం, ఎవ్వరు అంటే వాళ్ళ మార్గంలో పోయి ఉద్యమాలను కొంత ఉద్యమాలను ఒక కలరు పూసుకునే విధంగా చేసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు బదనాం చేస్తారు, మిమ్మల్ని వాడుకుంటారు. ఇవాళ మొత్తం తిలా పాపం తలా పిడికలు అనే విధంగా ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం మీకు చేసినటువంటి విద్రోహమే ఇవాళ ఒక 7 నెలల పరిపాలనలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నిరుద్యోగ విద్యార్థులకు ఏదైతే హామీలు ఇచ్చిండో హామీలను నిలబెట్టుకోకపోవడం ద్వారానే ఈ దగాకోరు ప్రభుత్వాలన్నీ కూడా దగా చేస్తున్నాయి. కాబట్టి ఏ పార్టీకి సంబంధం లేకుండా నిజంగా స్వచ్ఛమైన విద్యార్థి నిరుద్యోగ ఆకాంక్షలతో వచ్చే ఉద్యమాలను మాత్రమే తెలంగాణ ప్రజలు గుర్తిస్తారు. అటువంటి ఉద్యమాలు నిలబడతాయి, అటువంటి ఉద్యమాలే హక్కులు సాధించుకోగలుగుతాయి. అటువంటి ఉద్యమాలే నిజమైనటువంటి ప్రజాస్వామిక విద్యార్థి నిరుద్యోగ ఉద్యమాలుగా నిలుస్తాయి, లక్ష్యాన్ని సాధిస్తాయి. తెలంగాణ ఉద్యమ లక్ష్యం ఎన్ని అవరోధాలు ఎదురైనా ఒక కోస్తాంధ్ర కమ్మకుల నరాంతక చంద్రబాబు పాలనలో మనం ఎంత అన్యాయానికి గురై రాజ్యహింసకు లోనైనా చివరికి తెలంగాణ గెలిచింది. ప్రాణ అర్పణలు చేసి కూడా లాస్ట్ తెలంగాణ గెలిచింది. ఇదే స్ఫూర్తిగా మీరు అందరు తీసుకోవాలి. తీసుకొని ఆ వెలుగులో ప్రయాణం చేయాలి. తప్పితే ఎవడో చెంచాగాన్లు ఏదో 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు ఏడుబడిలో మీకు ఉద్యోగాలు రాకుండా చేసిన దగులుబాజీల మాట ఏ మేరకు వినాలి, ఎంతవరకు మనం వాళ్ళని ఉంచాలి అనే పద్ధతులు మీరు ఒక నాయకత్వం ఆ రకమైనటువంటి విషయాలు చేసుకోవాలి. బదనాం పాలు కావద్దు ఏ ఉద్యమమైనా అని మేము కోరుతున్నటువంటి పరిస్థితి.
హాస్టల్లోకి చొరబడిన అరెస్టులు, జర్నలిస్టులపైన విరుచుకుపడిన పోలీసులు, గల్లాపట్టి లాక్కెళ్ళి దౌర్జన్యం, కొనసాగుతున్న నిరుద్యోగుల ఆందోళన, కోదండరాం ఇంటి ముత్తడికి విద్యార్థుల పిలుపు. ఏ దిశకు పోయిందంటే కోదండరాం అంటే ఆయన వాస్తవంగా తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేసిండు. ఆయన ఇంటి ముట్టడికి కూడా దారి తీసింది. కోదండరాం దీనికి సమాధానం చెప్పాల్సింది. సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మదానానికి యత్నించిన విద్యార్థులను చుట్టుముట్టిన పోలీసుల పిడిగుద్దులు, మద్దతిచ్చిన నాయకులను పట్టుకెళ్లిన పోలీసులు, కవరేజ్కి వెళ్ళిన జర్నలిస్టుల పైన దాష్టికం, లైవ్ ఇస్తున్న వారిని ఈడ్చుకెళ్లిన పోలీసులు, జర్నలిస్టులు ప్రజా సంఘాల తీవ్ర ఆగ్రహం, రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తున్నదా, ఇదేనా ప్రజాపాలన అంటూ విమర్శలు. ఉస్మానియా యూనివర్సిటీ విశ్వవిద్యాలయంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. ఎన్నో పోరాటాలకు వేదికైన ఓయూలో మరోసారి రాచుకున్న ఉద్యమ వేడికి అణచివేసేందుకు నిర్బంధకాండ కొనసాగుతున్నది. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు కొన్ని రోజులుగా నిరసన ద్వారా రగిలిస్తుండగా డిఎస్సి వాయిదా కోరుతూ అభ్యర్థులు 2 రోజులుగా ఆందోళన ఉధృతం చేశారు. వాస్తవంగా ఈ రకమైనటువంటి నిర్బంధకాండను ఒకవేళ రేవంత్ రెడ్డి ఇలా మోపితే ఏదో కారణం చూపి ఇదంతా ఎన్నుకుండి బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేసి పిడికేడు మందితో ఇలా కృత్రిమ ఉద్యమాలు సృష్టిస్తుంది అని అంటున్నావు కదా, మరి ఇప్పటికీ ఉద్యోగ అవకాశాలు కల్పించినవా? ఇప్పటికీ జాబ్ క్యాలెండర్ విడుదల చేసినవా? మరి నువ్వు వైఫల్యం చెందినవి 7 నెలల ఆ 7 నెలల వైఫల్యం గురించి నీ మీద కళ్ళకు ఒత్తులు వేసుకొని రాహుల్ గాంధీని నమ్మి ఇవాళ నీ మీద ఆశలు పెట్టుకొని నువ్వు ఇచ్చిన మాటను ఆశలు పెట్టుకొని నిరుద్యోగులు 10 ఏళ్ళు మోసపోయిన వాళ్ళు ఇంకా పెళ్లి చేసుకోకుండా చాలామంది ఉన్నారు. వయసు మీద పడుతున్నా కానీ నువ్వు చేస్తావన్నారు. తొందర ఏం లేదు, వాళ్ళ వయసు అయిపోతుంది కాబట్టి వాళ్ళు డిమాండ్ చేస్తారు. కేవలం మళ్ళీ ఇంకో పూచి కూడా చూపెట్టదు. ఇదంతా బీఆర్ఎస్ పార్టీ కూర్చున్న ఉద్యమం. నేను నిజంగా విద్యార్థుల సమస్య ఉన్నదా లేదా? ఉన్నది. నిరుద్యోగ సమస్య, నిరుద్యోగ సమస్య, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి జాబ్ క్యాలెండర్ విడుదల చేసినా చేయలేదు. వాళ్ళ న్యాయమైన డిమాండ్లను ఒక ప్రజాస్వామికంగా అమలు చేయి. అప్రకటిత ఎమర్జెన్సీని నువ్వు అమలు చేయాలని చూస్తే విద్యార్థులు ఒక ఉద్యమ శక్తిగా ఎదిగి ఆఖరికి నువ్వు వాళ్ళకు ఉద్యమ శక్తిగా వెళ్తే తెల్లారే నువ్వు సీఎం కుర్చీలో కూర్చోలేని పరిస్థితి ఉంటుంది. రాహుల్ గాంధీని నువ్వు మార్చేస్తాడు. అట్లాంటి ఉద్యమ శక్తి తెలంగాణ విద్యార్థులలో ఉంది. ముఖ్యంగా నీకు ఇంకొకడు చెప్తున్నాం ఈ వేదికగా, ఇలా తెలంగాణ జర్నలిస్టులు అంటే ఆషామాషి తీసుకోకు రేవంత్ రెడ్డి. తెలంగాణ జర్నలిస్టులు అంటే ఇవాళ నీళ్ళల్లో చేపల్లాగా జర్నలిజం నేర్చుకొని తెలంగాణ ఉద్యమంలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడళ్లలో నిలబడి ఒక వాచ్ డాగ్ లాగా పనిచేసి తెలంగాణ ఉద్యమాన్ని కాపాడుకొని తమ రాతల ద్వారా తమ వాక్కు ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని మొత్తం పర్యవేక్షించినటువంటి ఒక గొప్ప జర్నలిస్టు ఉద్యమకారులు. ఆ ఉద్యమకారులకు అటువంటి చరిత్ర ఉంది. నువ్వు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు నువ్వు ఎవరి పక్కన ఎవరి సంఖలో ఉన్నావు? నువ్వు ఉన్నావు? చంద్రబాబు సంఖలో నువ్వు ఉన్నావు. తెలంగాణ వ్యతిరేక శక్తులతో నువ్వు ఉన్నావు. కానీ ఇవాళ నీకేదో అవకాశం వచ్చిందని చెప్పేసి నువ్వు ముఖ్యమంత్రిని చేస్తే ఇవాళ విలేకరులపై కూడా దౌర్జన్యం చేపిస్తావా? ఎంత డేర్ నీకు! నువ్వు ఏదో ఊళ్ళల్లో ఒక పోలీస్ పటేల్ మన్మనివి, పోలీస్ పటేల్ కొడుకు, అట్లాంటి ఒక వాతావరణం ఉంటుంది, అహంకారం ఉంటుంది, అహంభావం ఉంటుంది. అహంభావాన్ని ఇక్కడ జర్నలిస్టుల మీద చూపిస్తే మాత్రం మొత్తం నీ అహంభావాన్ని దించేస్తారు జర్నలిస్టులు. ఎందుకంటే జర్నలిస్టులు ఇక్కడ త్యాగాలు చేస్తారు. తెలంగాణ జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఇలా వాచ్ డాగ్ లాగా ఉండి తెలంగాణ రావడంలో కీలక భూమిక వహించింది కూడా జర్నలిస్టులు. అట్లాంటి వాళ్ళ మీద మరి ఇట్లాంటి దాడులు పునరావృతమైతే చాలా జర్నలిస్టులో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా మనుగడ చెందలేదు. కాబట్టి ఇలా మేము ప్రభుత్వాలకు కూడా చెప్తున్నాం, జర్నలిస్టుతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు కూడా జరగలేదు. ఇట్లాంటి ఒక లాలూచి ప్రమోషన్ల కోసం ఆశపడేటటువంటి ఇలా నయా రజాకార్ రూపాన్ని ఎత్తుకొని తెలంగాణ నిరుద్యోగ విద్యార్థులపై దాడి చేస్తున్నటువంటి ఇట్లాంటి వాళ్ళ మీద కూడా ఇవాళ ఎఫ్ఐఆర్ నమోదు కావాలి. పోలీసు డ్రెస్ వేసుకొని ఇవాళ ఎందరో మంచి పోలీసు అధికారులు ఉన్నారు. వాళ్ళు విజ్ఞతతో ఉంటారు, రాజ్యాంగ హక్కులను కాపాడతారు, రాజ్యాంగ పరిరక్షకులుగా ఉంటారు. చట్ట వ్యతిరేకంగా మీరు ఇలా ఎవడు కొట్టమన్నాడు? రాజ్యాంగంలో ఉందా? దాడి చేయమని రాజ్యాంగంలో ఉందా? ఇట్లాంటి వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ బుక్ కావాలి. ప్రమోషన్లకు కకృతిపడి ప్రమోషన్ల కోసం ఆరాటపడి ముఖ్యమంత్రి దృష్టిలో మేము పడాలి, తొందరగా మాకు ప్రమోషన్ రావాలని ఇటువంటి అధికారుల చర్యల పట్ల యావత్ తెలంగాణ స్పందించి ఖచ్చితంగా ఎండగట్టాల్సిన అవసరం ఉంది. వీళ్ళపై కూడా దాడికి పూనుకున్న వీళ్ళపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అవకాశం ఉంది. నమోదు ఖచ్చితంగా కావాలి. వీళ్ళ మీద కూడా మనం ఫిర్యాదు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అప్పుడే ఇక్కడ ప్రజాస్వామ్య పరిరక్షణ చేయగలుగుతాం.
ఇంకొక ముఖ్యమైనటువంటి వార్త, తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న గాదారి కిషోర్. రేవంత్ రెడ్డి చాడిస్ట్ సీఎం, పనికి మాలిన తెలివి తక్కువ ముఖ్యమంత్రి, నీటిపై రాహుల్ను దీక్ష చేయమంటావా? ఓయూలో పోలీసుల దమనకాండ, కేటీఆర్ హరీష్ రావుకు దీక్షలు కొత్తగావు, డిఎస్సిని వాయిదా వేయాలి. నువ్వేం మాట్లాడుతున్నావు గాదారి కిషోర్? కేసీఆర్ హరీష్ రావులు ఎప్పుడైనా దీక్ష చేసిందా? ఏం అహంకారం పెరిగిందా? బాగా ఉసుక బుక్కిండు మొత్తం. మన త్యాగాల గడ్డ అది, మన తుంగతుర్తి నియోజకవర్గము మన త్యాగాల గడ్డ అది. మారోజు వీరన్న లాంటి వీరులు పుట్టినటువంటి గడ్డ. భీమరెడ్డి నరసింహారెడ్డి తెలంగాణ సాయుధ ఫ్రంట్లో పోరు చేసినటువంటి ఒక విప్లవాల గడ్డ. ఆ గడ్డ మీద పోయి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి బాగా ఇసుకను బుక్కి బాగా డబ్బులు సంపాదించి విద్యార్థుల నిరుద్యోగుల బాగోలు పట్టక ఇలా ఒక అహంభావంతో మాటలు వస్తే కూడా అహంభావమే. ఈయన అహంభావం చూస్తే ఎంత దారుణంగా ఉంటుందంటే, ప్రెస్ మీట్లో మాట్లాడతాడు గలీజ్ మాటలే, ఎంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. ఒక ఓయూలో చదువుకున్నాడు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడవచ్చా? మొత్తంగా పనికి మాలిన తెలివి తక్కువ ముఖ్యమంత్రి అని నువ్వు నీ ఫస్ట్ వాస్తవంగా రేవంత్ రెడ్డి అన్నది కూడా వాస్తవం అనిపిస్తుంది. విద్యార్థి నిరుద్యోగులను మొత్తం రెచ్చగొట్టి ఆత్మహత్యలు చేసుకునేటట్టు చేసి ఆ ఆత్మహత్యల పునాదుల మీద అధికారం చేపట్టిరు. ఆ చరిత్ర టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. ఇప్పుడు కూడా నిరుద్యోగులను ఆ రకంగా చేస్తారా? ఇప్పుడు నిరుద్యోగులు అట్లా ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు. ఆ రకమైనటువంటి ఉద్యమాలు మనకొద్దు. చాలామంది చెప్తారు మనకు, మన పృథ్వీరాజ్ అన్న వాళ్ళందరూ కూడా చెప్తారు మనకు అట్లాంటి ఉద్యమాలు వద్దు ఇప్పుడు. కానీ మీరేం చేస్తారు? మేమేమంటున్నాం, తెలంగాణ ఉద్యమకారులం కూడా ఫస్ట్ కేటీఆర్ హరీష్ రావులు ఇలా కుసమన్ దీక్షకు రేవంత్ రెడ్డి అన్నట్టు ఎప్పుడు విద్యార్థుల త్యాగాల ఆత్మవాదాల పుణ్యాల మీద అధికారం కోరుకోవద్దు. మీరు ప్రజలు ఇలా అలర్ట్ అయ్యారు, గుర్తిస్తున్నారు. కొంత అహంభావం మాట్లాడి ప్రెస్ మీట్లలో కూడా కొంత పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తేనే మంచిగా ఉంటుంది. నువ్వు మస్తు సంపాదించినావు, నువ్వేం చేయలేవు, ఓయూ బిడ్డవు, కానీ ఓయూకి చేసింది ఏం లేదు. మొత్తం నాశనం చేసినావు. మోత్కూరు ఏరియాను, తుంగతుర్తి ఏరియాను నాశనం చేసినావు. అనుచర వర్గాన్ని ఒక గుండాలుగా తయారు చేసినావు నువ్వు. తెలుసు మాకు అది ఉద్యమ ప్రాంతం. ఆ ప్రాంతంలో ఒక చీడపురుగుగా పోయి మొత్తం ఆ ప్రాంతాన్ని తుంగతుర్తి నియోజకవర్గాన్ని నాశనం చేసినటువంటి చరిత్ర. మనుషులను కలుషితం చేసినావు నువ్వు. నీ గురించి మేము కూడా అక్కడ రకరకాల సమస్యలు పోయినప్పుడు మేము సర్వే చేసినాం. నువ్వు ఆ మాట్లాడేది అడ్డగోలుగా మాటలు. నిన్న అసలు వీడియో రివ్యూలో చూస్తే ఈయన ఆగుతలేడుగా. అరే దొర భాష మనకేంది భయ్? మన దళిత బహుజనులము, మన అయ్యలకి ఇట్లాంటి అహంభావ మాటలు మాట్లాడిరా? ఇట్లాంటి మాటలు కట్టిపెట్టాలి. ఎందుకంటే ఇలా నువ్వు చేసింది ఏం లేదు. మీరు ఇలా ముందుకు వస్తున్నారు, ఏదో ప్రకటనలు ఇస్తున్నారు పత్రికల్లో. మీరేం చక్కనైన వాళ్ళు కాదు, శుద్ధ పూసలు కాదు. ఇది వాస్తవం. కొత్త డీజీపీగా జితేందర్, హోం శాఖ స్పెషల్ సిఎస్గా గుప్తా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. మరో 15 మంది ఐపీఎస్లు బదిలీ. లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీగా మహేష్ భగవత్, ఏసీబీ డీజీ సివి ఆనంద్కు విజిలెన్స్ బాధ్యతలు మళ్ళీ రాచకొండ కమిషనర్గా. ఏసీబీ డీజీ సివి ఆనంద్కు విజిలెన్స్ బాధ్యతలు మళ్ళీ రాచకొండ కమిషనర్గా సుధీర్ బాబు మొన్నటిదాకా రాచకొండ కమిషనర్గా చేసిపోయి మళ్ళా విజిలెన్స్లో చేరినటువంటి పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డితో జితేందర్ భేటీ, డీజీపీగా బాధ్యతలు స్వీకరణ అని చెప్పేసి ఒక వార్తా కథనం. జడ్జీల ఫోటోలు, ఫోన్ నెంబర్లు ప్రచురించొద్దు. ఫోన్ ట్యాపింగ్ కేసు కవరేజీలు మీడియా సమన్వయం పాటించాలి హైకోర్టు చెప్తుంది. సుమోటోగా స్వీకరించిన కేసుపై విచారణ ఈ నెల 23కు వాయిదా. అంటే కొన్ని పత్రికలు అత్యుత్సాహంతో జడ్జీల ఫోన్ ట్యాపింగ్ విషయంలో వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ నెంబర్లతో సహా ప్రచురించినట్ట. మళ్ళీ అట్లాంటివి చేయొద్దు అని చెప్పేసి సున్నితంగా హైకోర్టు కొంత మీడియాకు అప్పీల్ చేసినటువంటి పరిస్థితి. ఇక భూములు తాకట్టు పెట్టుడేంది? అట్లయితే కంపెనీలకు ఏం ఇస్తారు కేటీఆర్? ఇక నువ్వు రాకు, కేసీఆర్ చెప్తే విలువ ఉంది, కానీ నువ్వు అంటే అసలే విలువ లేదు. ఇక ఈ స్టేట్మెంట్ చదవాలన్నా మాకు ఇది అనిపిస్తుంది. మీ పెత్తనమేంది? రాచరిక వ్యవస్థలో భాగంగా నువ్వు రాజు అయినట్టు తెలంగాణ ఉద్యమ త్యాగాలు, అమరవీళ్ళ త్యాగాల ఫలితంతో ఇలా దొరబిడ్డ కేటీఆర్ కుమారుడు ఇలా ఒక మంత్రి అయ్యింది ఇక్కడ. అంతే. మీ వారసత్వ రాజకీయాలతో నువ్వు పెత్తనం చేసి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చడేది. నీ పార్టీలో వేరే ఉద్యమకారులు లేరా? వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పిస్తే బాగుంటుంది అని మేము కోరుకుంటున్నాం.
రైతుకు ఎక్కువ పరిహారాన్ని ఇప్పించండి, భూసేకరణను మానవీయ కోణంలో చూడండి సీఎం రేవంత్ రెడ్డి. RRRకు ఒకే నెంబర్ అటవీ శాఖ భూములు తీసుకొని ప్రభుత్వ భూములు కేటాయించండి. నేషనల్ హైవేల నిర్మాణంపై సమీక్షలలో సీఎం. 2 నెలల్లో హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణ పనులు. NHAI భూసేకరణపై మానవీయ కోణంలో ఆలోచించాలని, నిబంధనల ప్రకారం ఎంత ఎక్కువ పరిహారం వస్తుందో అంత మేరకు రైతులకు దక్కేలా చూడాలని కలెక్టర్కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో నేషనల్ హైవేల నిర్మాణంపై బుధవారం సెక్రటేరియట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నుండి సహకారం ఉన్న భూసేకరణ ఎందుకు ఆలస్యం అవుతుందని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వాస్తవంగా భూసేకరణలో భాగంగా ఇలా రోడ్లకు పోయినా డ్యామ్లకు పోయినా ప్రజలు పాపం విస్థాపనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇలా వాస్తవం మానవీయ కోణంలో వాళ్ళకి ఎక్కువ కాంపన్సేషన్ ఇచ్చి ఆదుకోవాలి. మరి చూద్దాం, రేవంత్ రెడ్డి అయితే రైతులకు ఎక్కువ పరిహారాన్ని ఇప్పించండి అని చెప్పేసి RRR విషయంలో అంటున్నాడు. మరి ఏ మేరకు ఇప్పిస్తాడో మనం వేచి చూద్దాం. గత పాలకులాగా వీళ్ళు చేస్తే పరిస్థితి ఇక అగమ్య గోచరంగా ఉంటుంది. 3 పిల్లలతో కలిసి తండ్రి ఆత్మహత్యయత్నం, కారుతో సహా చెరువులోకి కాపాడిన స్థానికులు. ఆర్థిక ఇబ్బందులే కారణం. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో ఘటన. అప్పుల బాధలైనని చెప్పేసి తండ్రి మొత్తం ఆ అప్పులో మానసికంగా బాగా మనోవేదన చెంది కారు రూటు పోలేని ఒక చెరువు కట్టపై సైకిళ్ళు మార్గంలో ఆ కారును తీసుకుపోయి ఆ కారులోకి బలవంతంగా కారును చెరువులోకి తీసుకొని పాపం ఆ బిడ్డలు, ఆడబిడ్డలు ఉన్నారు, తర్వాత 3 పిల్లలు ఉన్నారు. ఆత్మహత్య ప్రయత్నం చేస్తే అక్కడ చుట్టుముట్టున్నటువంటి ప్రజలు చూసి వాడిని కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చారు. ఒడ్డుకు తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగిందని అడిగితే, నేను అప్పుల పాలైనా ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా అని చెప్పారు. కానీ పాపం ఇలా అదృష్టశాత్తు పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు, తండ్రి కూడా ప్రాణాలతో బయటపడ్డారు. మీరు ఆత్మహత్యలు ఎంచుకోకండి. ఎవరైనా ఆత్మహత్యలు, అప్పుల బాధలతో ఆత్మహత్యలు చేసుకోవడం ఏం సాధిస్తారు? 3 ప్రాణాలను అన్యాయంగా చంపే హక్కు తండ్రికి ఎక్కడిది? ఇలా పరిస్థితి నేను లేకుండా పిల్లలు ఆగమవుతారు కదా అనే కోణంతో ఒక మూసలో ఆలోచన చేసుకొని చనిపోవడానికి ప్రయత్నం చేసిన తండ్రి ఆలోచన కూడా సరైనది కాదు. ఇంకా మనకు ఎట్లా స్టాండ్ కావాలి సమాజంలో బతకాలంటే అన్ని కష్టాలను ఎదుర్కొనే ఒక గుండెగా మనం తర్ఫీదు చేసుకోవాలి, తీర్చిదిద్దుకోవాలి. ఇలా మొండికి బతకాలి సమాజంలో, పోరాడి బతకాలి ఈ సమాజంలో. కానీ మనము ఆత్మహత్య వైపు ఎప్పుడు పోవద్దు. ఇదే ఒక మనోస్థైర్యంతో ఉండాలి అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాంటి వాళ్ళు ఏదైనా ఆలోచనలు ఉంటే మానుకోవాలి. మన దృఢ నిశ్చయంతో అప్పులైనా ఏదైనా తట్టుకునే ఒక గుండెగా నిలబడితే, ఎందుకంటే 3 పిల్లలకి ఆధారపడి ఫ్యామిలీ ఆధారపడింది. వాళ్ళందరూ ఏం కావాలి? ఒకవేళ తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకొని చనిపోతే పిల్లలు కూడా ఏమయ్యే పరిస్థితి? చాలా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అప్పుల బాధతో కొందరు సూసైడ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఇంకా కుటుంబం సంక్షోభంలో పడిపోతుంది కదా. కాబట్టి ఆత్మహత్యలు పరిష్కారం కాదనే విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ముస్లిం మహిళలకు భరణం. CRPC సెక్షన్ 125 అందరికీ వర్తిస్తున్న సుప్రీంకోర్టు మతంతో ఎలాంటి సంబంధం లేదంటూ చారిత్రక తీర్పు. భరణం అనేది చారిటీ కాదని బెంచ్ కామెంట్. భార్యల త్యాగాలను భర్తలు గుర్తించాలని ఇతూ మహిళలకు ఆర్థిక సాధికారిత కల్పించాలని సూచన. మంచి నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు కూడా. ఎందుకంటే ఇలా ఈజీగా డైవర్స్ ఇచ్చేసి భార్యను వదులుకోవాలని చూసే వాళ్ళ పట్ల ఇది చాలా మంచి తీర్పుగా ఇచ్చారు. ఎందుకంటే మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించాలనే సూచన అనేది చాలా ముఖ్యమైనది. ఇలా ముస్లిం మహిళలకు భరణం, వాళ్ళకు కూడా కాంపన్సేషన్ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకు అండగా సుప్రీంకోర్టు నిలబడినటువంటి పరిస్థితి. 10 ఎకరాల లోపు ఇస్తే చాలు, రైతు భరోసా స్కీమ్పై రైతుల మనోగతం. కేబినెట్ సబ్ కమిటీ ముందు వెల్లడి. సాగులో ఉన్న భూములకే పెట్టుబడి సాయం. చిన్నకారు రైతులు, కౌలు రైతులను ఆదుకునేలా ఉండాలి. గతంలో మాదిరి గుట్టలు రియల్ ఎస్టేట్ ల్యాండ్లకు ఇవ్వద్దు. దుబారాను అరికట్టాలి. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. గత ప్రభుత్వం సబ్సిడీలన్నీ బంద్ చేయించి ఆ అప్పులు రిపీట్ కావద్దు. సబ్సిడీలను కొనసాగించాలని సూచన. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభిప్రాయాలు సేకరించిన కేబినెట్ సబ్ కమిటీ. సాగులో ఉన్న భూమికే రైతు భరోసా స్కీమ్ అమలు చేయాలని, పంట పెట్టుబడి సాయాన్ని 5 నుండి 10 ఎకరాల లోపే పరిమితం చేయాలని రైతు సంఘాల నాయకులు, మేధావులు, వివిధ వర్గాల ప్రజలు అభిప్రాయపడ్డారు. ఇది ఖమ్మంలో జరిగినట్టు సమావేశం. భూస్వాములకు ఇవ్వద్దు, రైతు భరోసా భూస్వాములకు ఇవ్వద్దు అని చెప్పేసి ఒక మహిళా రైతు పేర్కొంటున్నటువంటి పరిస్థితి. కౌలు రైతులకు కౌలు రైతులకు మధ్య కేసీఆర్ చిచ్చు పెట్టినట్టు. వాస్తవమే కదా. కౌలు రైతులను మొత్తం ఇగ్నోర్ చేసిండు. అసలే భూమి లేదు.
భూమి లేనోనికి ఇంకా మరింత తొక్కేసినట్టు కేసీఆర్ వాళ్ళ కౌలు రైతులకు అన్యాయం చేసిండు. ఇప్పుడు కౌలు రైతులకు కౌలు రైతులకు గతంలో కేసీఆర్ చిచ్చు పెట్టిన మరో రైతు కూడా పేర్కొంటున్నాడు. ఇలా మొత్తం మీద 10 ఎకరాల లోపు ఇస్తే బాగుంటుందని ఒక మెజార్టీ అభిప్రాయము ఇలా ఖమ్మం జిల్లాలో రైతులతో విభిన్న రైతు సంఘాలతో జరిపినటువంటి సమావేశాలతో వెలువడ్డటువంటి వారి అభిప్రాయాలను ప్రభుత్వం పరిలోకి తీసుకుంటుంది. 10 ఎకరాల లోపు ఇస్తే చాలు, తర్వాత సాగులో ఉన్న భూమికే ఇవ్వాలని చెప్పేసి అక్కడ కొన్ని వాళ్ళ నుంచి ఒక విజ్ఞప్తులు వచ్చినట్టు మనకు ఈ వార్త ద్వారా తెలుస్తుంది. వాస్తవంగా భూస్వాములకు అనేది ఇవాళ భూస్వాములకు రైతు భరోసా ఇవ్వడం అనేది చాలా అన్యాయం. కేసీఆర్ ఆ పనిచేసిండు, ఎక్కువ నిధులు వాళ్ళకే పోయినాయి. కాబట్టి నిజంగా రైతు భరోసా అంటే పాపం చాలా చాలా దీనస్థితిలో ఉన్నటువంటి రైతులను అది ఆదుకునేటటువంటి పరిస్థితి, అప్పుల ఊబి నుంచి బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలా తొందరగా ఇటువంటి నిర్ణయాలు పూర్తి చేసి రైతు భరోసాను తక్షణం అందిస్తే బాగుంటుంది. దుబారా తగ్గిస్తాం, రైతు భరోసా విధానాల కోసమే ప్రజాప్రయ సేకరణ. డిప్యూటీ స్పీకర్ బట్టి 10 ఉమ్మడి జిల్లాల్లో నిర్వహిస్తాం, ఆ నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చిస్తామని వెల్లడి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజాప్రయ సేకరణ పూర్తి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజా సేకరణ పూర్తి చేసిండ్రు వీళ్ళు. యుద్ధాల కాలం కాదిది, ఆస్ట్రియా టూర్లో ప్రధాని మోదీ కామెంట్. 2 దేశాల మధ్య సహకారాన్ని పెంచుకుందామని పిలుపు. శాంతి ప్రక్రియలో ఇండియా కీలకం, ఆస్ట్రియా ఛాన్సలర్. వందే మాతరం గీతాలోపనంతో గ్రాండ్ వెల్కమ్, మోడీకి గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు ఆ దేశాలు. ఆయన ఒక మంచి మాట చెప్పిండు, యుద్ధాల కాలం కాదిది, యుద్ధాల కాలం కాదిది అని అంటున్నావు, మంచిగానే చెప్తున్నావు. కానీ ఆడ పాలస్తీనా ప్రజలు ఇంత ఘోరంగా ఇజ్రాయెల్ దాడి చేస్తుంటే సామ్రాజ్యవాద దేశాల మద్దతుతో నువ్వు కూడా అమెరికాకు గొంతు కలిపి ఆ యుద్ధోన్మాదాన్ని నువ్వు ఎందుకు ఖండిస్తలేవు మోడీ? ఇలా చిన్న పిల్లలు బలవుతున్నారు కదా యుద్ధోన్మాదంలో. మరి శాంతి వచనాలు ఆ యుద్ధ విషయంలో నువ్వు నీ నుంచి మన ఇండియన్ ఎంబాసీ నుంచి ప్రయత్నాలు ఏవి? అది అసలు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నీ పార్టీ కార్యకర్తలు, నీ పార్టీ నాయకులు ఎవరైతే పాలస్తీనాలో అన్యాయం జరుగుతుందో సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా ప్రసారం చేస్తే వాళ్ళని ట్వీట్ చేస్తూ ఘోరంగా అవమానిస్తున్నారు. మీరు పాలస్తీనాకు మీరు మద్దతు ఇస్తారా అని చెప్పేసి. ఆర్ఎస్ఎస్ భావజనం కలిగినటువంటి బీజేపీ కార్యకర్తలు అయితే మొత్తం ఒక ప్రపంచ శత్రువుగా చూస్తుంది పాలస్తీనా ప్రజలు ఒక ప్రాంత ప్రజలు ప్రపంచ శత్రువులా, మానవ శత్రువులా, జాతుల మధ్య విద్వేషం మణిపూర్లో సృష్టిస్తూ ఆడ హత్యాకాండ కొనసాగిస్తే మౌనంగా ఉన్నటువంటి మోడీ నీ దేశ అంతర్గత విషయంలోనే మణిపూర్లో నువ్వు కనీసం తలెత్తుకొని తిరిగేటటువంటి పరిస్థితి లేదు. నువ్వు పోయి అక్కడ మణిపూర్లో రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత ఎన్నోసార్లు చెప్పిన మణిపూర్కి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకో అని చెప్తే కూడా అక్కడ మణిపూర్ పోవడానికి ముఖం లేని మోడీ ఇలా పరాయి దేశానికి పోయి శాంతి వచనాలు వల్లిస్తున్నాడు. నీ ద్వంద్వనీతి పాలస్తీనా మీద, పాలస్తీనా బాలల విషయంల మీద అన్యాయంగా యుద్ధంతో సంబంధం లేని చిన్నపిల్లలు మృతి చెందుతున్నారు, రోజు మహిళలు మృతి చెందుతున్నారు. అటువంటి వాటి మీద చెప్పక ఇలా నువ్వు ద్వంద్వ నీతితో కపటపు స్టేట్మెంట్లు ఇస్తున్నావు. ఇది చాలా చూస్తున్నాం. ఇది యుద్ధాల కాలం కాదని నరేంద్ర మోదీ మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు. యుద్ధ రంగంలో సమస్యలు ఎలాంటి పరిష్కారాలు దొరకవని, చర్చలు దౌత్య మార్గాల ద్వారానే విధానాలు పరిష్కరించాలని నొక్కి చెప్పారు. బుధవారం ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఆ దేశ ఫెడరల్ ఛాన్సలర్ క్లార్క్ నెహామర్తో మోదీ భేటీ అయి ద్వైపాక్షిక అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. అనంతరం ఇరువురు నేతలు కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇది ఒక వార్త అంశం. ఇంకొక కీలకమైనటువంటి వార్త, బేటీ బచావ్ అని అంటాడుగా మోడీ, బేటీ బచావ్ అని. చూడు, వాటర్ ట్యాంక్ ఎక్కిన రేప్ బాధితులు నిందితులను శిక్షించాలని డిమాండ్. ఉత్తరప్రదేశ్ గోండా జిల్లాలో ఘటన. ఉత్తరప్రదేశ్ వార్త. బేటీ బచావ్ అని అంటాడు కదా మోడీ బీజేపీ పరిపాలనలో ఉత్తరప్రదేశ్లో పరిస్థితి చూడు. ఒక రేపుకు గురైనటువంటి, అత్యాచారానికి గురైనటువంటి ఒక 18 ఏళ్ల యువతి వాటర్ ట్యాంక్ ఎక్కి నాకు న్యాయం కావాలని అడిగే దౌర్భాగ్య పరిస్థితి దేశంలో ఉన్నది. తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ 18 ఏళ్ల యువతి వాటర్ ట్యాంక్ ఎక్కింది. కేసు నమోదు చేసి 6 నెలలైనా తనకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలోని లమిత్ లాల్పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. సంచార జాతికి చెందిన ఓ ఫ్యామిలీ 2023లో జిల్లాలోని లాండిలోల్
పూర్ గ్రామానికి వచ్చారు. గతేడాది డిసెంబర్ 1న మల విర్జనకు బయటకు వెళ్లిన యువతి అదే గ్రామానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు ఉమేష్, దుర్గేష్, కుందన్ బైక్పై వచ్చి ఎత్తుకెళ్లారు. తర్వాత ముగ్గురు కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా నిందితులపై పోలీసులు చర్య తీసుకోలేదు. దీంతో బాధితులు మంగళవారం కుటుంబ సభ్యులతో డివిజన్ కమిషనర్ ఆఫీస్కు వచ్చింది. పోలీసులు తన కేసును పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆఫీస్ పక్కనే నిర్మాణంలో ఉన్న ఓ వాటర్ ట్యాంక్ ఎక్కి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. పోలీసులు నిందితులను కాపాడుతున్నారని ఆరోపించింది. నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టమైన హామీ ఇవ్వడంతో 3 గంటల తర్వాత బాధితురాలు కిందికి దిగి వచ్చింది. అత్యాచారం జరిగినప్పుడు బాలిక మైనర్ అని ఫిర్యాదులో ధృవీకరించడంతో తుది నివేదికను దాఖలు చేయడంతో ఆలస్యం జరిగిందని పోలీసులు తెలిపారు. చూసినా ఒక ఆడబిడ్డ ఇలా బేటీ బచావ్ అని నినాదం చేసిన మోడీ పరిపాలించే బీజేపీ రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్లో న్యాయం కోసము పోలీసులు కూడా ఇలా వాళ్ళకు సరైన న్యాయం చేయకపోతే వాటర్ ట్యాంక్ ఎక్కేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి వస్తుంది. దేశం ఎట్లా వెలిగిపోతుందో మనం చూడొచ్చు. బేటీ బచావ్ అనే మాట ఏదైతే మోడీ నుంచి వస్తుందో అదంతా బూటకత్వమే. ఆడపిల్లలకు రక్షణ లేని బీజేపీ పాలిత రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది. అంగన్వాడీ కేంద్రాల్లో నర్సరీ పాఠాలు, చిన్నారులకు యూనిఫామ్లు అందిస్తాం, మంత్రి సీతక్క వెల్లడి. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో నర్సరీ పాఠాలు బోధించనున్నట్లు మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య పెంచేందుకు అమ్మ మాట అంగన్వాడీ బాట, అమ్మ మాట అంగన్వాడీ బాట పేరుతో జూలై 15 నుండి వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. బుధవారం ఇక్కడ అంగన్వాడీ కేంద్రాలు, మహిళా భద్రత, దత్తత, చైల్డ్ కేర్ అంశాలపై శిశువు సంక్షేమ శాఖ కలిసి వాకిటి కమిషనర్ కాంతి వెస్లీతో కలిసి జిల్లా సంక్షేమాధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా యునెస్కో సహకారంతో రూపొందించిన న్యూట్రిషన్ ఛాంపియన్ పుస్తకం, న్యూట్రిషన్ కిట్లను ఆవిష్కరించారు. అంగన్వాడీ కేంద్రాలు నాసిరకం సరుకుల కట్టడికి క్షేత్రస్థాయిలో అధికారులు కఠిన చర్యలు చేయాలని ఆమె ఆదేశించారు. ఇలా వాస్తవంగా ఇలా మహిళలకు అంటే పిల్లల తల్లులకు ప్లస్ పిల్లలకు పౌష్టికారం అందించడంతో పాటు వాళ్ళకి విద్యను అందించాలన్నదే అంగన్వాడీ కేంద్రాల యొక్క లక్ష్యం. వాస్తవంగా అంగన్వాడీ కేంద్రాలు చాలా నీరు గారిపోయినటువంటి పరిస్థితి గ్రామాలలో. కానీ వాటిని ఒక నర్సరీ స్థాయికి ఇవ్వాలి. ఎందుకంటే పాపం గ్రామాలలో తల్లిదండ్రులు నర్సరీ అనేది లేకుండా అయిపోయింది. డైరెక్ట్ చదివితే ప్రభుత్వ పాఠశాలలో ఫస్ట్ క్లాసే. ఆ ఫస్ట్ క్లాస్ పోయే వరకు ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళలో మనం చూస్తే కార్పొరేట్ స్కూళ్ళలో నర్సరీ ఉంటుంది, ఎల్కేజీ ఉంటుంది, యూకేజీ ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఈ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలలో తర్ఫీజు ఉండదు. కేవలం అంగన్వాడీలో వాళ్ళ వరకు అది కూడా నామమాత్రంగా నేర్చుకునేటటువంటి పరిస్థితి. నర్సరీ ఫెసిలిటీస్ లేదు. ఒక ఎల్కేజీ అంటే కిండర్ గార్డెన్ పాఠశాలలు లేవు. వాళ్ళకు లేకపోవడం ద్వారా డైరెక్ట్గా 1వ తరగతికి వచ్చేవరకు వాళ్ళకి కొంత అర్థం కాలేని పరిస్థితి అవుతుంది. కనుక నర్సరీ ఏర్పాటు చేయడం అనేది చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పు. మంచి అందరి తల్లిదండ్రుల మనసులో ఉన్నటువంటి ప్రభుత్వ సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం అమలు చేయబోవడం అనేది హర్షం వ్యక్తం చేద్దాం. నర్సరీని వాస్తవంగా కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా దాని సిలబస్ ఉండాలి. ఎందుకంటే నర్సరీలోనే మోయలేని పుస్తకాలు ఉన్నాయి ఇప్పుడు పిల్లలకు నర్సరీలో, కార్పొరేట్ పాఠశాలలో, ప్రైవేట్ పాఠశాలలో. అంత ఇక్కడ ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్న విద్యార్థి మరి 1వ తరగతిలో డైరెక్ట్ వేస్తారుగా తల్లిదండ్రులు. నర్సరీలో వాళ్ళు నేర్చుకున్నాక వాళ్ళతో ఎట్లా పోటీ పడగలుగుతాడు. కాబట్టి నర్సరీ స్థాయి నుంచే ఒక ఇట్లాంటి పటిష్టమైనటువంటి విద్యా విధానాన్ని రూపొందిస్తే బాగుంటుంది. దానిపై ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నందుకు మనం పైలం టీవీ తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం.